ఈరోజు కార్తీక మాసపు కథలలో 6వ రోజు అధ్యాయం గురించి తెలుసుకుందాం. పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందు ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు. అతను దురాశాపరుడై నిత్యం ధనమును కూడబెట్టుకుంటూ తాను అనుభవింపక, ఇతరులకు పెట్టక, బీదలకు కూడా కనీసం దాన ధర్మములు కూడా చేయక, ఎల్లప్పుడూ కూడా పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనా కూడా చేయకుండా పరుల ద్రవ్యము ఎటులా అపహరింతునా అనేటటువంటి తలంపుతో కుశ్చిత బుద్ధి కలిగి కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. అతను ఒకనాడు తన గ్రామానికి సమీపాన ఉన్నటువంటి పల్లెలో నివసించుచూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్నటువంటి ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చెను. మరికొంతకాలానికి తన సొమ్ము తనకు ఇవ్వమని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇవ్వవలసినటువంటి ధనం 1 నెల రోజుల గడువులలో తప్పకుండా ఇవ్వగలను. మీ రుణాన్ని నేను ఉంచుకోను అని అంటాడు. అలాగే ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టైనా సరే మీ రుణం మాత్రం తప్పకుండా తీర్చుకోగలను అని సవినయంగా వేడుకుంటాడు. ఆ మాటలను వైశ్యుడు మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే కావలను, లేని ఎడల నీ కంఠమును నరికి వేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించకుండా తన మొలన ఉన్నటువంటి కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతు కోసివేశను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు. ఆ వైశ్యుడు భయపడి అక్కడనే ఉన్నటువంటి రాజభటులు వచ్చి పట్టుకుంటారని భయపడిపోయి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్టు వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించాడు. వెంటనే అక్కడకు యమదూతలు వచ్చి అతనిని తీసుకొని వెళ్ళి రౌరవాది నరక కూపములలో పడవేశారు. ఆ వైశ్యునకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగిన విధంగానే తండ్రి సంపాదించినటువంటి ధనాన్ని అంతా కూడా దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యం ఆచరిస్తూ నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్విస్తూ ఆ విధంగా సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు. అదలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయినటువంటి నారదుల వారు యమలోకం దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వెంచేశారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధులను చేసి సత్కరించి చేతులు జోడించి, మహానుభావా, నా పుణ్యం కొలది నేడు తమ యొక్క దర్శనం లభించింది. నేను ధన్యుడనయ్యాను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేసేటటువంటి సత్కారములను స్వీకరించి తమరు వచ్చినటువంటి కార్యమును వివరించండి మహానుభావా అని సవినయంగా వేడుకున్నాడు. అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలిచి ఇక్కడకు వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనటువంటి దినం. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినను కూడా అత్యంత ఫలం కలుగుతుంది. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినను పురుషుడనైనను, జారుడైనను చోరుడైనను, పతివ్రతనైనను వ్యభిచారి అయినను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. నీ తండ్రి యమలోకంలో మహా నరకాలను అనుభవించుచూ ఉన్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు తప్పకుండా సాలగ్రామ దానం చేయక తప్పదు. కాబట్టి ఆ విధంగా చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పాను. అంతట ధర్మవీరుడు, నారదమునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలైనటువంటి మహాదానములు చేసి ఉన్నాను. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలుగునప్పటి నుండి సాలగ్రామం అనేటటువంటి జాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఏ విధంగా ఉద్ధరింపబడతాడని నాకు సంశయంగా కలుగుతూ ఉన్నది. దానివలన ఆకలి కొన్నవాని యొక్క ఆకలి తీరునా, దాహం కొన్నవానికి ఏమైనా దాహం తీరునా కాక ఎందులకు ఈ దానం చేయవలను? నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయజాలను అని పలికెను. ధర్మవీరుని యొక్క అవివేకానికి విచారించి, వైశ్యుడా, నీవు సాలగ్రామమును శిలామాత్రముగా మాత్రమే ఆలోచించావు. అది శిల కాదు,
శ్రీహరి యొక్క రూపం. అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలిగేటటువంటి ఫలం చాలా గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావించడానికి ఇది చాలా గొప్ప ఫలితంగా ఉంటుంది. ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలం కలవాడై దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా సాలగ్రామ దానం మాత్రం చేయలేదు. అలా కొంతకాలానికి అతను కూడా చనిపోయాడు. నారదుడు చెప్పినటువంటి హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరం 7 జన్మల యందు పులి అయి పుట్టి, మరి 3 జన్మల యందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అలా జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడు ఇంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేసెను. పెళ్ళైనటువంటి కొంతకాలానికి ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖిస్తూ ఉండేవారు. తండ్రి ఆమెకు ఈ యొక్క విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు బాల వైదవ్యమునకు కారణమైనటువంటి పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారవోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అవడం చేత ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునుగా సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గానికి ఎగిరి, మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందింది. కాబట్టి ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన ఎడల అది ఎంతటి ఫలాన్ని ఇచ్చునో వింటివి కదా. ఎంతో ఘనమైనది. కాబట్టి నీవు కూడా ఆ యొక్క సాలగ్రామ దానమును తప్పకుండా చేయుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించెను. కార్తీక వ్రతము మనుష్యలోకమందు దుర్లభము, సులభముగా ముక్తినిచ్చునది. కార్తీక పౌర్ణమి నాడు పితృప్రీతిగా వృషోత్సర్గమును చేయువానికి 1,000,000 మారులు గయా శ్రాద్ధమును చేసినటువంటి ఫలం కలుగుతుంది. రాజా, స్వర్గమందున్న పితరులు మన వంశమందు ఎవ్వడైనా కానీ కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను, గిత్తదూడను లేక ఆంబోతును విడిచినా అట్లయినను మనం తప్పకుండా తృప్తి పొందమని కోరుచూ ఉన్నారు. ధనవంతుడు గాని దరిద్రుడు కాని కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చెయ్యనివాడు యమలోకమందు నరక బాధలు పడును. కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గమును చేయక గయాశ్రాద్ధమాచరించినను, ప్రతి సంవత్సరము తద్దినము పెట్టినను, పుణ్యతీర్థములు సేవించినను, ఆలయము పెట్టినను పితరులకు తృప్తి లేదు. వాటన్నిటికంటే కూడా కోడెదూడను అచ్చుపోయట మిక్కిలి గొప్పది. గయాశ్రాద్ధము వృషోత్సర్గము సమానమని విద్వాంసులు చెప్పుచున్నారు. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము సుఖమునిచ్చును. అనేక మాటలతో పని ఏమున్నది? కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైనటువంటి ఫలదానం చేయువాడు దేవరుణ, మనుష్యరుణ, పితృరుణముల నుండి విముక్తుడవును. ఈరోజు దక్షిణతో కూడా దాత్రీ ఫలమును అంటే ఉసిరి దానమిచ్చువాడు సార్వభౌముడగును, అనగా భూమికి ప్రభువగును. కార్తీక పౌర్ణమి నాడు దీపదానం ఆచరించువాడు విగత పాపుడై పరమపదం పొందును. దీపదానం ఆచరించువాని యొక్క మనోవాక్కాయ కృత పాపములన్నీ కూడా నశించిపోవును. ఈరోజు ఈశ్వర లింగదానం ఆచరించువాడు ఈ జన్మమందు అనేక భోగములను అనుభవించి ఉత్తర జన్మమందు సార్వభౌముడు అగును. ఆ తరువాత ఈశ్వర లింగదానం వలన సమస్త పాపాలన్నీ కూడా నశించిపోతాయి, పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసమందు లింగానం చేయక మిగిలినటువంటి ధర్మములు చేసినందున పాపములు ఎంత మాత్రమును కరిగిపోవు. అంటే కార్తీక వ్రతం అనంత ఫలప్రదం, సామాన్యముగా దొరకనిది. కాబట్టి కార్తీక మాసమందు ఇతరుల అన్నమును భుజించుట, పితృశేషమును, తినకూడనటువంటి వస్తువులను భక్షిస్తూ శ్రాద్ధాన్నమును సేవించుట, అనగా భోక్తగా నుండుట, తిలదానం గ్రహించుట, ఈ 5ను విడవవలెను. కార్తీక మాసమందు సంఘాన్నమును, శూద్రాన్నమును, అలాగే దేవార్చకుల అన్నమును, అపరిశుద్ధ అన్నమును, కర్మలను విడిచిపెట్టిన వాని యొక్క అన్నమును, విధవాన్నమును భుజించరాదు. కార్తీక మాసమున అమావాస్య అందును, పౌర్ణమి అందును, పితృదినమందును, ఆదివారమందును, సూర్యచంద్ర గ్రహణములందును రాత్రి భోజనం చేయరాదు. కార్తీక ఏకాదశి నాడు రాత్రింబగళ్లను
వ్యతిపాత వైధృతి మొదలైనటువంటి నిషిద్ధ దినములందును రాత్రి భుజించరాదు. అప్పుడు ఛాయానక్తమును చేయవలను కానీ రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. ఛాయానక్తమే రాత్రి భోజన ఫలం ఇస్తుంది. కాబట్టి రాత్రి భోజనం కూడని దినములందు కార్తీక వ్రతం చేసేవాడు ఛాయానక్తమే గ్రహించవలను. ఛాయానక్తమనగా తన యొక్క శరీరం కొలత రెట్టింపు నీడ వచ్చినప్పుడు భుజించుట అని అర్థం. ఇది నిషిద్ధ దినములందు గృహస్థునకు ఎల్లప్పుడూ కూడా యతి విధవలకు ఛాయానక్తము విహితము. సమస్త పుణ్యములను ఇచ్చేటటువంటి కార్తీక మాసమందు నిషిద్ధ దినములందు భుజించు వాని యొక్క పాపములు అనంత ఫలమగును. ఆ యొక్క పాప విస్తారము నేనెట్లు చెప్పగలను, చెప్పుటకు కూడా నేను అశక్తుడను. కాబట్టి విచారించి కార్తీక వ్రతమును ఆచరించవలను. ఆ తరువాత కార్తీక మాసమందు తలంటుకొనుట, పగలు నిద్రయు, కంచుపాత్రలో భోజనము, మఠాన్న భోజనము, గృహమందు స్నానము, నిషిద్ధ దినములందు రాత్రి భోజనము, వేదశాస్త్రమందు ఈ 7ను జరపకూడదు. తలంటుకొనుట, తైలాభ్యంగము ఈ మాసమందు శరీర సామర్థ్యమండియు, గృహమందు ఉష్ణోదక స్నానమాచరించిన ఎడల ఆ స్నానము కళ్ళుతో స్నానమగునని బ్రహ్మదేవుడు చెప్పెను. తులయందు రవియుండగా కార్తీక మాసమందు నదీ స్నానము సర్వశ్రేష్టము. తులారాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు నెల రోజులు నదీ స్నానమే చేయవలను. నది ఉండని ఎడల తటాకమందు కానీ, కాలువల యందు కానీ, బావుల వద్ద కానీ స్నానం చేయవలను. తటాక కోపములందు స్నాన సమయమున గంగా ప్రార్థన చేయవలను. ఇది గంగ యందును, గోదావరి యందును, మహానదుల యందును అవసరం. గంగా, గోదావరి మొదలైనటువంటి నదులు సన్నిధిలో లేనప్పుడు తటాక స్నానం కర్తవ్యము. గంగకు నమస్కరించవలను. కార్తీక మాసం ప్రాతస్నానం ఆచరించని వాడు నరకమందు యాతనలను అనుభవించి ఆ తరువాత చండాలుడై పుట్టెను. గంగాది సమస్త నదులను స్మరించి స్నానం చేసి సూర్యమండలగతుడైనటువంటి హరిని ధ్యానించి హరి చరిత్రను విని గృహానికి వెళ్ళవలను. పగలు చేయదగినటువంటి వ్యాపారాలన్నీ కూడా చేసుకొని సాయంకాలం తిరిగి స్నానం చేసి ఆచమించి పూజాస్థానమందు పీఠముంచి దాని యందు శంకరును ఉంచి పంచామృతములతోనూ ఫలోదకములతోనూ కుశోదకముతోనూ మహాస్నానం చేయించి షోడశ ఉపచారములతో పూజించవలను. ఆ తరువాత శంకరుని ఆవాహనం చేయవలను. శంకరాయ ఆవాహనం సమర్పయామి అనుకున్న తరువాత వృషధ్వజాయ ధ్యానం సమర్పయామి, గౌరీప్రియాయ పాద్యం సమర్పయామి, లోకేశ్వరాయ అర్ఘ్యం సమర్పయామి, రుద్రాయ ఆచమనీయం సమర్పయామి, గంగాధరాయ స్నానం సమర్పయామి, ఆశాంబరాయ వస్త్రం సమర్పయామి, జగన్నాథాయ ఉపవీతం సమర్పయామి, కపాలధరిణి గంధం సమర్పయామి, ఈశ్వరాయ అక్షతాన్ సమర్పయామి, పూర్ణగుణాత్మనే పుష్పం సమర్పయామి, తేజోరూపాయ దీపం సమర్పయామి, లోకరక్షాయ నైవేద్యం సమర్పయామి, లోకసాక్షినే తాంబూలం సమర్పయామి, భవాయ ప్రదక్షిణం సమర్పయామి, కపాలినే నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారంగా షోడశోపచారముల చేత శంకరుణ్ణి పూజించవలను. ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి నామములతో భక్తిగా పూజించి మాసమంతయు సహస్రనామముల చేత నిత్యము పూజించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలను. ఈ విధంగా భక్తితో చేసేవాడు తప్పకుండా ముక్తుడవుతాడు. ఇందులో ఎలాంటి సంశయమూ లేదు. రాజా తన శక్తి కొలది దీపమాలలను సమర్పించి శక్తి వంచన చేయక బ్రాహ్మణులకు దానమివ్వలను. ఈ ప్రకారం కార్తీక మాసమంతయు బ్రాహ్మణులతో కూడి నక్తవ్రతమును చేయువాడు 1000 సోమయాగమును, 100 వాజపేయ యాగములు, 1000 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలాన్ని పొందును. కార్తీక మాసమందు నక్తవ్రతం వలన పుణ్యం ఇంకాస్త అధికమవుతుంది. సమస్త పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఇందుకు ఎలాంటి సందేహమూ లేదు. చతుర్దశి యందు పితృప్రీతి కొరకు బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఎడల పితృలందరూ కూడా తృప్తి పొందుతారు. కార్తీక మాసమున శుక్ల చతుర్దశి నాడు ఫలదానం ఆచరించు వాని యొక్క సంతతికి విచ్ఛేము కలగదు. సందేహమే లేదు. చతుర్దశి నాడు ఉపవాసం ఆచరించి శంకరుణ్ణి ఆరాధించి తిలదానం ఆచరించువాడు కైలాసానికి ప్రభువవుతాడు. సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త పుణ్యములను వృద్ధిపరచునదియు అయినటువంటి ఈ కార్తీక వ్రతమును చేయువాడు విగత పాపుడై మోక్షాన్ని పొందుతాడు. పవిత్రమైనటువంటి ఈ అధ్యాయాన్ని ఎవరైతే భక్తితో వింటారో వారి యొక్క సమస్త పాపములను ప్రాయశ్చితం చేసుకున్నటువంటి వారవుతారు. కాబట్టి ఓ జనక చక్రవర్తి, ఈ కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసినటువంటి ధర్మములు చాలా ఉన్నవి. వాటిని కూడా వివరిస్తాను. సావధానుడవై ఆలకింపుము అని
తరువాతి అధ్యాయం గురించి వివరించబోయాను. అది మనం తరువాత వీడియోలో తెలుసుకుందాం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.